ఇప్పుడు చేసే వర్కౌట్ వచ్చేసి డైమండ్ పుషప్. ఓకేనా, అర్థమవుతుందా? ఈ డైమండ్ పుషప్లో మనము డైరెక్ట్ అయితే చేయము, దీన్ని వచ్చేసి చాలా స్లోగా అయితే చేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏంటంటే మనకు ఈ షేప్ అయితే కనిపిస్తుంది కదా మీకు. ఓకే, సో ఇది ఇంకా గట్టిపడుతుంది అనమాట, మనకి ట్రైసెప్ వర్కౌట్ అనమాట. అర్థమవుతుందా? సో చేసే విధానం చాలా నిదానంగా చేయాలి. మనము వచ్చాము, చేసాము, వెళ్ళిపోయాము అలా ఉండకూడదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏ చేసినా కానీ చాలా నిదానంగా చేయండి. అప్పుడే బాడీ అనేది చాలా ఫిట్ అవుతుంది అనమాట. ఓకే, కౌంట్ అయితే చేయాలన్నమాట. ఓకే, 1 2 3 4 5. ఇప్పుడు మనము చేస్తున్నాము, ఒక 5 సెకండ్స్ అయితే కౌంట్ చేస్తున్నా. దాని తర్వాత హ్యాండ్ అనేది చక్కగా అయితే పడుతున్నాను అనమాట. ఈ విధంగా పెట్టాలి. చేస్తే మీ ట్రైసెప్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఒక్కరోజు కాదు, కష్టపడాలి.